ప్రభువుకు మహిమ కలుగునుగాక. పిల్లరా, దేవుడు ఈ దినాన్ని మనకు అనుగ్రహించాడు. అయితే ఆయనకు ఎంతగానో కృతజ్ఞత చెల్లించాలి. ఈ దినం ప్రత్యేకంగా హబక్కూ గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. ప్రభువగు యెహోవాయే నాకు బలం. గాడ్ ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. యెహోవా పరమేశ్వర్ మీరా బల్మూల్ హై. అవును, బలం అనేది చాలా అవసరమైంది. పనిపాట్లు చేసుకోవాలన్నా, అయితే లోకములో జీవించాలన్నా బలహీనులు కృంగిపోతారు. అయితే బలము అవసరమే. బలం ఎవరిస్తారు? దేవుని వాక్యము సెలవిస్తుంది. నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనములో యెహోవాయే నా బలం. దేవుడు మన బలమిచ్చే దేవుడండి. బలహీనులమని అనుకోవద్దు. బలమిచ్చే దేవుని మీద మనం ఆధారపడితే దేవుడు బలాన్ని ఇస్తాడు. అందుచేతనే 84వ కీర్తన 5వ వచనంలో నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. దేవుని దగ్గర నుండి బలాన్ని పొంది మనము ధన్యులు కావాలి. అయితే అందుచేతనే 18వ కీర్తనలో 32వ వచనములో నా బలము ధరింపజేయువాడు ఆయనే. బలాన్ని ధరించుకోవాలట, వస్త్రం మాదిరి. అయితే బలాన్ని ధరించుకొని దేవుని కొరకు జీవించుట చాలా అవసరమే. అయితే బలహీనత నుండి బలపరిచే దేవుడు, కనికరించే దేవుడు, కృపగలిగిన దేవుడు. యెషయా భక్తుడు అన్నాడు 25వ అధ్యాయం 4, బలిష్ఠులైన జనులు నిన్ను గణపరిచెదరో. బలంగా ఉన్నవారు నిన్ను గణపరుస్తారట. దేవుని గణపరిచేది నేర్చుకోవాలి. నన్ను గణపరచువాన్ని నేను గణపరుస్తాను అంటాడు. ఎంతగా మనము దేవుణ్ణి గణపరుస్తూ ముందుకు సాగుతున్నాం. చాలామంది దేవుని గణపరిచే దాంట్లో వెనుకంజి వేస్తున్నారు. దేవుని గణపరచండి. దినదినము నీ పట్ల దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి గణపరిచి ఆయన నామానికి మహిమ తెచ్చుట అవసరం. ప్రార్థన చేసుకున్నాం. వింటున్న శ్రోతలు బలహీనులుగా ఉన్నవాడిని మీరు బలపరచండి. మీ బలాన్ని నరనరాళ్ళు కీలుకీల్లో ఉంచి ప్రతి ఒక్క బలహీనత నుండి విడుదల పొంది నూతన బలముతో ముందుకు సాగేదానికి మీ కృప వారికి ప్రసాదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.